హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు ఉన్నాయి. మన రెండు కళ్ళతో చూడలేనన్ని గొప్ప గొప్ప అందాలు ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో కూడా ఇంకా గొప్ప గొప్ప అందాలు ఉన్నాయి. ఎన్నో అందాలని మనం కళ్ళతో చూసి ఉండం కదా. ప్రకృతి ప్రసాదించినటువంటి అందాలు కొన్ని అయితే, అలాగే పూర్వం ఈ భారతదేశాన్ని పాలించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు, ఆయా రాజవంశాలు వాళ్ళు మరి కట్టించినటువంటి ఎన్నో కళాక్షేత్రాలు అనేవి ఈ భూమిపై ఇప్పటికీ సాక్ష్యంగా, నిదర్శనంగా ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పగలరా? అదేనండి, ఖజురహో, అజంతా, ఎల్లోరా, మహాబలిపురం, అలాగే వరంగల్లులోని 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం కదా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ భారతదేశంలో పూర్వం ఈ దేశాన్ని పాలించిన రాజులు, చక్రవర్తులు ఎన్నో అందమైనటువంటి గుళ్ళను, గోపురాలను, ఆలయాలను నిర్మించి ఉన్నారు. మరి అటువంటి అందమైనటువంటి ఒక ప్రదేశం గురించి మన 8వ తరగతిలో ఒక పాఠం రూపంలో అందివ్వడం జరిగింది. ఆ పాఠం ఏమిటో మీరు చెప్పగలరా? మీకు తెలియకపోతే నేనే చెప్పేస్తున్నాను. ఆ పాఠమే 5వ పాఠం అయినటువంటి అజంతా చిత్రాలు. మరి ఆ అజంతా చిత్రాల కథా కమామిషు ఏమిటో, అందులోని వివరాలు ఏమిటి, ఆ వివరాలని మనకు ఎవరు అందించారు, మరి ఇలాంటి అంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందామా? అయితే అందరూ వెంటనే 35వ పేజీని తీయండి. 35 పుట సంఖ్య 35. పేజీ నంబర్ అన్నది ఆంగ్ల పదం, ఇంగ్లీషు వర్డ్. దీనిని తెలుగులో పుట సంఖ్య అని అంటారు. అయితే 35వ పేజీ మీరందరూ కూడా తీశారు కదా. తీయంగానే ఇక్కడ మీకు ఒక చిత్రం అనేది దర్శనమిస్తుంది, అవునా? చూడండి, ఆ చిత్రం ఆలోచించండి, చెప్పండి అని ఆ చిత్రంపై నీలం అక్షరాలు ఉన్నాయి కదా, గమనించారు కదా. అయితే ఇది విద్యార్థులుగా మీరు చెయ్యవలసినటువంటి కృత్యం. కాబట్టి ముందుగా విద్యార్థులుగా మీరు చేయవలసినటువంటి కృత్యం గురించి, మరి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ముందుగా తెలుసుకుని ఈ అజంతా చిత్రాలలోకి వెళ్దాం. చూసారా, ఇక్కడ 5వ పాఠం అజంతా చిత్రాలు అని ఉంది కదా. ఈ అజంతా చిత్రాలు అనే పాఠ్యభాగంని మనకి ఎవరు అందించారు? నార్ల వెంకటేశ్వరరావు గారు అందించారు కదా. అయితే ఆ నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకునే ముందు మనం ఆలోచించండి, చెప్పండి అన్న విద్యార్థుల కృత్యంని పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ ఒక పటం, ఒక చిత్రం ఉంది కదా. ఆ చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఆ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఒక స్కూలు ఉంది, అవునా? ఆ స్కూలు పక్కన ఒక చెట్టు ఉంది. మనకి స్కూల్ అనేది, పాఠశాల అనేది పూర్తిగా మనకు కనిపించట్లేదు. ఆ పాఠశాల ప్రధాన ద్వారం, గేటు మాత్రమే మనకి కనిపిస్తుంది.
దాని పక్కన ఒక పచ్చని చెట్టు అనేది ఉన్నది. ఆ చెట్టు ముందు రహదారి మీద బస్సు అనేది ఆగి ఉన్నది కదా. ఆ బస్సు పైన టాప్ భాగంలో ఏమేమి ఉన్నాయి అంటే విద్యార్థుల యొక్క లగేజ్ బ్యాగులు ఉన్నాయి. మరి ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారు పరిశీలిస్తే బస్సు డ్రైవర్ ఉన్నాడు, అలాగే ఇతర ఒక 3 విద్యార్థులు బస్సులో ఉన్నారు. తర్వాత బస్సు క్రింద ఎవరెవరు ఉన్నారు అంటే అదిగో ఇక్కడ గురువులు, పిల్లలకి పాఠాలు చెప్పేటటువంటి గురువులు ఉన్నారు. 3 మేడంలు, ఒక సారు, ఒక ఉపాధ్యాయుడు, 3 ఉపాధ్యాయునిలు ఉన్నారు కదా. పిల్లలు ఒక్కొక్కరు వారు బస్సు ఎక్కుతున్నారు. మరి ఈ బస్సును చూడగానే మీకు అర్థం అయ్యి ఉంటుంది, ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు బహుశా ఆలోచించారా? ఈ బస్సు స్కూలు ముందు వచ్చి ఆగింది కదా. మరి ఆ బస్సుకి చూడండి ముందు భాగంలో ఒక బ్యానర్ అనేది కట్టి ఉన్నారు. కాబట్టి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారు? మీరు ఊహించింది నిజమే. ఇది విహారయాత్రకి బస్సు వెళుతుంది అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమయ్యింది కదా. అది అయితే పిల్లలు, క్రింద మీకోసం ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి. వాటిని చదవండి, ఆలోచించండి, చెప్పండి. పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు కదా. ఊహించి చెప్పండి. ఇక్కడ పై చిత్రంలో ఒక బస్సు డ్రైవరు, అలాగే బస్సులోన 3 విద్యార్థులు, బస్సు బయట ఒక 3 ఉపాధ్యాయునులు మరియు ఒక ఉపాధ్యాయుడు మరియు ఇంకా ఇతరత్ర పిల్లలు, బడి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు అంటే విహారయాత్ర కోసం బస్సు ఎక్కుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే విహారయాత్రలో ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు అన్నది ఇక్కడ ఉపాధ్యాయులు, పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత రెండవ ప్రశ్న చూడండి. విహారయాత్ర అంటే ఏమిటి, విహారయాత్రకు ఎందుకు వెళతారు అన్నది రెండవ ప్రశ్న. తెలుసా? ఇక్కడ చూడండి, విద్యార్థులు సంవత్సరమంతా ఈ పాఠశాలలో తరగతి గదుల్లో 4 గోడల మధ్య కూర్చొని చదువుతూ ఉంటారు కదా. అయితే వీరికి ఎన్నో అందమైనటువంటి ప్రదేశాలను, చారిత్రక ప్రదేశాలను, విజ్ఞాన ప్రదేశాలను వీటిని చూపించేందుకు చేసేటటువంటి ప్రయాణమే విహారయాత్ర. అటువంటి ప్రదేశాలు చూసేందుకు వెళ్ళుటను విహారయాత్ర అని అంటారు. అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు సహాయముతో ఒక పాఠశాల నుండి విజ్ఞాన ప్రదేశాలను, చారిత్రక ప్రదేశాలను దర్శించేందుకు లేదా చూసేందుకు వెళ్ళినట్లయితే దానిని విహారయాత్ర అని అంటారు. విహారయాత్రకు ఎందుకు వెళ్తారు అంటే విజ్ఞానాన్ని, అంటే ఏదైనా చదివి తెలుసుకునే దానికంటే చూసి తెలుసుకుంటే అది కలకాలం, జీవితాంతం మన మనస్సుల్లో చిరకాలం ఉండిపోతుంది. అంటే ఈ పుస్తకాల్లో చదివి నేర్చుకున్న దానికంటే ప్రత్యక్షంగా కళ్ళతో చూసి అనుభవం పొంది తెలుసుకుంటే ఆ అనుభవాలు జీవితాంతం మనతో ఉండిపోతాయి. అందుకోసం విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకోసం, అలాగే మానసిక వినోదాన్ని, ఉల్లాసాన్ని
విద్యార్థులకి అందివ్వడం కోసం ఇలా ఆయా పాఠశాలలు విహారయాత్రకు తీసుకుని వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విహారయాత్రకి మీ పాఠశాల తరపున వెళ్ళారా? సరే, వెళ్ళకపోతే మరోసారి ఎప్పుడైనా అవకాశం వస్తే వెళ్ళండి. 3వ ప్రశ్న చూడండి. ఒక అందమైన ప్రదేశాన్ని, దృశ్యాన్ని చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది అన్నది 3వ ప్రశ్న. మీరు ఇది వరకు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నలతో కానీ, మీ బంధువులతో కానీ, లేకపోతే పాఠశాల తరపున కానీ ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీ మనసుకి ఏమనిపించింది? అది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఒక అందమైన ప్రదేశాన్ని, దృశ్యాన్ని చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? మనసుకు ఎంతో ఆనందం, అనుభూతి కలుగుతుంది కదా. ఆ అనుభూతి అనేది మనం మాటల్లో చెప్పగలమా? చెప్పలేము. మాటల్లో చెప్పలేనిదే అనుభూతి. అనుభూతి అంటే ఒక వ్యక్తి తాను ప్రత్యక్షంగా చూడటం వల్ల తన మనస్సుకి కలిగే వినోదం, అనుభవం, అనుభూతి అనేది ఆ వ్యక్తి మాత్రమే పూర్తిగా అనుభవించగలడు. దాన్ని ఇతరులకు మనస్ఫూర్తిగా చెప్పలేము. అటువంటి సంఘటనే అనుభూతి అని అంటారు. కాబట్టి ఇటువంటి మానసిక అనుభూతి కలుగుతుంది. అలాగే మనకి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది, ఎంతో ఆనందం అనేది కలుగుతుంది కదా. సరే, ఇప్పుడు చూడండి, ఆ పక్కన ఉద్దేశం అన్నది ఉన్నది కదా. మరి ఈ అజంతా చిత్రాలు అనేటటువంటి ఈ పాఠ్యభాగంని నార్ల వెంకటేశ్వరరావు గారు మనకి అందించారు కదా. ఏ ఉద్దేశముతో ఈ అజంతా చిత్రాలు అనే పాఠ్యభాగంని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 8వ తరగతి చదువుతున్న మీకు విద్యార్థులకు అందించారో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దామా. భారతీయ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలను అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అది ఈ ప్రస్తుత పాఠ్యభాగం నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన నార్ల రచనలు అన్న గ్రంథంలోని 5వ సంపుటి నుండి గ్రహించడం జరిగింది. సరే, అయితే ఈ ఉద్దేశం చదివాం కదా, మీకు ఏమైనా అర్థం అయ్యిందా? చూడండి, అర్థం కాని విద్యార్థులు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. భారతదేశానికి ఎంతో చాలా ప్రాచీనమైనటువంటి పెద్ద చరిత్ర అనేది ఉన్నది. ఈ ప్రపంచానికి చరిత్ర ఉన్నట్లుగానే ఈ దేశానికి కూడా ఎంతో చరిత్ర అన్నది ఉన్నది. అయితే చరిత్ర అంటే ఏమిటి? గడిచిన కాలంని చరిత్ర అని అంటారు. గడిచిన కాలంలోని జరిగిన సంఘటనల్ని అన్నింటినీ కూడా చరిత్ర అని అంటారు. మరి చరిత్ర, సంస్కృతి, మరి భారతీయ చరిత్ర, సంస్కృతి, చరిత్ర అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, ఆ చరిత్ర సంస్కృతికి మధ్య ఉన్నటువంటి తేడాని మీరు తరగతి గదిలో మీ ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోండి. అయితే భారతీయ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ఈ ప్రాచీన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అంటే ప్రాచీన కట్టడాలు అంటే ఎప్పుడో కొన్ని వందల కాలం, అంటే 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడాలు. ప్రాచీన అంటే చాలా ఓల్డ్ అని అర్థం. చాలా పురాతనమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ వెళ్తే గోల్కొండ కోటని మీరు చూడొచ్చు, అది చాలా ప్రాచీన కట్టడం. అలాగే చార్మినార్ని మీరు చూడొచ్చు. చార్మినార్, గోల్కొండ,
కదా. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అజంతా, ఎల్లోరా, ఖజురహో, హంపి, తర్వాత మహాబలిపురం, ఈ విధంగా ఎన్నో చాలా ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. అయితే ఇదిగో ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటివన్నీ కూడా ప్రాచీన కట్టడాలే. ఇంకా మరిన్ని ప్రాచీన కట్టడాలు గురించి మీ తరగతి గదిలోని ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోండి. ఇక్కడ ప్రాచీన కట్టడాలు ఎన్నో మన భారతదేశంలో ఉన్నాయి. ఇవి అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థం వల్ల పాడైపోతున్నాయి. అజ్ఞానం అంటే అజ్ఞానము, నిర్లక్ష్యం, స్వార్థం ఎవరిది అంటే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాల్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలది అని అర్థం. అంటే ప్రభుత్వాల యొక్క ప్రభుత్వాన్ని అంటే ఈ దేశంని, ఈ రాష్ట్రాలని పాలిస్తున్నటువంటి పాలకుల్లో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల, అలాగే వారి యొక్క నిర్లక్ష్యం వల్ల, అలాగే స్వార్థం అంటే ఈ దేశం, ఈ రాష్ట్రం ఏమైపోతే మనకెందుకు, ఆ కట్టడాలన్నీ కూడా పాడైపోతే మనకెందుకు, మనం మంచిగా ఉంటే చాలు, మనం మంచిగా డబ్బులు సంపాదించుకుంటే చాలు, నా పిల్లలు, నేను, నా ఇల్లు అని ఆలోచించడాన్ని స్వార్థం అని అంటారు. ఈ విధంగా ఈ దేశాన్ని, రాష్ట్రాల్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థం వల్ల అవి పాడైపోతున్నాయి. మరి వీటి యొక్క ప్రాధాన్యం గురించి విద్యార్థులకి చెప్పాలి. ఎందు గురించి అంటే మీరే కదా రేపటి భావి పౌరులు, ఈరోజు విద్యార్థులు. రేపు మీ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతారు, ఎంతోమంది ఈ మంత్రులు అంటే మినిస్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, ప్రభుత్వ అధికారులు అవుతారు. కాబట్టి మీరు వీటి యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకొని గుర్తించి మరి ఈ చారిత్రక కట్టడాలని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, అలా ఎందుకు పరిరక్షించుకోవాలి, ఆ అవసరం ఏమిటి, ఆవశ్యకత ఏమిటి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరొకసారి చూడండి, భారతీయ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో ఈ దేశంలోని, రాష్ట్రాలలోని ఆయా ప్రభుత్వాల యొక్క అజ్ఞానం వల్ల, నిర్లక్ష్యం వల్ల, స్వార్థం వల్ల పాడైపోతున్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంతకు ముందే చెప్పాను కదా, ప్రస్తుత పాఠ్యభాగం నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన నార్ల రచనలు అన్న గ్రంథంలోని 5వ సంపుటి నుంచి గ్రహింపబడినది అని చెప్పుకున్నాం కదా. సరే, ఇక్కడ చూడండి, క్రింద ఈ విద్యార్థులకు సూచనలు అని మనకి కనిపిస్తుంది కదా. ఇదిగో పాఠం చదవండి అంటే విద్యార్థులకు సూచనలు అంటే మీరే, ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 8వ తరగతి విద్యార్థులు ఈ అజంత చిత్రాలు పాఠంని చదివేటప్పుడు మీరు ఏమేం చెయ్యాలి, పాఠం చదవాలి. చదివి చివర్లో అంటే ఈ పాఠ్య పుస్తకం, ఈ తెలుగు వాచకం చివర్లో పదపట్టిక అనేది ఉంది. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు అవి ఉన్నాయి. ఆ పదపట్టికను చూసి మీకు ఈ పాఠంలో ఏవైనా తెలియని పదాలు ఉంటే ఆ పదాలకు ముందుగా మీ తెలుగు నోట్బుక్లో అర్థాలు అనేవి తెలుసుకొని ఒక దగ్గర రాసుకోవాలి. తర్వాత సందర్భానికి తగిన అర్థాన్ని గ్రహించి చిత్రాల ఆధారంగా పాఠం భావాన్ని గ్రహించడం. ఆయా సందర్భంలో, ఆయా పేజీలలో ఇక్కడ ఆ పేజీల్లో ఈ పాఠం ఏం చెప్పారు అన్న విషయాన్ని మీరు గ్రహించి తర్వాత
ఆయా పేజీల్లో ఉన్నటువంటి చిత్రాలు ఆధారంగా ఈ పాఠం యొక్క భావాన్ని మీరు గ్రహించాలి. ఒకవేళ ఏమైనా అర్థం కాని విషయాలు ఉండి ఉంటే ఆ అర్థం కాని విషయాల గురించి మొదట జట్టులో చర్చించండి. అంటే మీ యొక్క గ్రూపు, అంటే మీ బెంచ్లోను, లేకపోతే మీ బెంచ్లో మీ పక్క ఉండేటటువంటి విద్యార్థులతోనూ, లేకపోతే మీకు మీ తరగతి గదిలో బ్యాచ్లు అంటే గ్రూపులు ఏమైనా ఉంటే ఆ గ్రూపులతో చర్చించండి. తర్వాత మీ గ్రూప్లోని మీ జట్టులోని ఎవరికి తెలియకపోతే తర్వాత ఉపాధ్యాయునితో చర్చించండి. ఎవరైతే మీకు తెలుగు చెబుతున్నారో ఆ తెలుగు పాఠంని చెబుతున్న ఉపాధ్యాయునితో మీకు తెలియని అంశాలను చర్చించి మరింత అవగాహన పెంచుకోండి. ఇది దాని తర్వాత అజంతా చిత్రాలు కదా. ఈ అజంతా చిత్రాలు అనేటటువంటి ఈ పాఠ్య భాగంని ఎవరు రచించి ఉంటారు? నార్ల వెంకటేశ్వరరావు గారు రచించి ఉన్నారు కదా. మరి ఆ నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి మనం తర్వాత చివరికి ఈ పాఠం అయిపోయిన తర్వాత ఎన్నో విషయాలని తెలుసుకుందాం. ముందు పాఠంలోకి ప్రవేశిద్దామా? పిల్లలు, ఇప్పుడు మనం 36వ పేజీలో ఉన్నాం. అందరూ కూడా 36వ పేజీని తెరవండి. నేను ఏ అక్షరాన్ని, ఏ పదాన్ని ఎలా ఉచ్చరిస్తున్నాను, ఎలా పలుకుతున్నాను అందరూ చక్కగా గమనించండి. ఎందు గురించి అంటే ఒక భాషకు స్పష్టమైనటువంటి ఉచ్చారణ చాలా ముఖ్యం. ఈ ఉచ్చారణను మీరు జాగ్రత్తగా గమనించి మీరు కూడా ఆ విధంగా ప్రయత్నించినప్పుడే రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు భాషలో తప్పులు రాకుండా చక్కగా స్పష్టంగా ఆ భాష మీద ఒక మంచి అధికారం, పట్టు మీకు లభిస్తుంది. కాబట్టి నేను తెలుగు వాచకం ఆధారంగా దానిని గమనిస్తూ ఉండండి. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్తున్నాం. తెలుగు వాచకంని చూడండి. చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభం ఏమో, కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా? అంటే ఏదైనా ఒక దృశ్యం వర్ణించడం సులభం. దృశ్యం అంటే ఏమిటి అంటే కంటితో, మన రెండు కళ్ళతో ప్రత్యక్షంగా మనం దేనినైతే చూస్తామో దానిని దృశ్యము అని అంటాము. రెండు కళ్ళతో ఏ అంశాన్ని మనం చూస్తామో దానిని దృశ్యం అని అంటాం. ఈ రెండు కళ్ళతో చూసినటువంటి దృశ్యంని వర్ణించడం అంటే అందముగా చెప్పడం కాస్త ప్రయత్నిస్తే సులభం ఏమో, కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా అని అంటున్నారు కవి. దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందే మీకు చెప్పాను అనుభూతి అని. అంటే కళ్ళతో చూసిన తర్వాత అది మనస్సు లోతుల్లోకి వెళ్ళిపోయి మనస్సులో అది స్థిరపడిన తర్వాత, అంటే ఒక అంశంని రెండు కళ్ళతో చూడడం వేరు, రెండు కళ్ళతో చూసినటువంటి అంశంని మనసు లోతుల్లోకి తీసుకువెళ్ళి మనసుతో చూడటం వేరు. కాబట్టి ఆ విధంగా మనస్సులో ఏ అంశమైతే నాటుకుపోతుందో దానిని జీవించిన ఒక అనుభూతి అని అంటారు. ఈ మనస్సు లోతుల్లో
జీవించినటువంటి ఈ ప్రత్యక్ష అనుభూతిని చెప్పాలి అన్నా, అందంగా వర్ణించాలి అన్నా అంత కళ్ళతో చూసి వర్ణించే అంత సులభం అయితే కాదు అన్నది కవి యొక్క భావం. నిజమే. ఎందు గురించి అంటే, మీకు బాగా నచ్చినటువంటి ఒక అంశంని మీకు వర్ణించమంటే అంత తొందరగా అంత సులువుగా మీరు వర్ణించలేరు. ఇదిగో ఒక ఇరుకు కొంప నుంచి కదిలి, ఇరుకు కొంప అంటే ఇల్లు, చిన్న ఇంటి నుంచి కదిలి ఇరుకు బజార్ల వెంట నడిచి, ఇరుకు బజార్లు అంటే రోడ్డుకి ఇరువైపులా అన్ని రకాల దుకాణాలు ఉంటూ, ఆ దుకాణాలు ఆ రోడ్డు నిండా ఏ మనుషులు నిండిపోయి క్రిక్కిరిసినటువంటి జనాలతో ఉండేటటువంటి బజార్లను ఇరుకు బజార్లు అని అంటారు. ఈ ఇరుకు బజార్ల వెంట నడిచి అపారమైన సముద్రపు అంచున నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? అపారమైన అంటే అతి పెద్ద సముద్రపు అంచున మనం నిల్చుని, ఆ నిల్చునేటప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని మనం వర్ణించమంటే మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అది ఇంకొకరు చూస్తేనే తప్ప వాళ్ళకి అంత స్పష్టంగా మనము వర్ణించలేం. మన పరిమిత జీవితాలలో తల ఎత్తి అనంత ఆకాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరికించగానే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? అది మన జీవితం చాలా పరిమితమైనది, అంటే చాలా చిన్నది. ఎందుకలా అన్నాడు కవి అంటే, మనకి 100 ఏళ్ళు జీవితం అనుకుంటే అందులో మనకి మొదటి 5 సంవత్సరాలు మనకి ఊహ అనేది తెలియదు. మనకి ఊహ తెలిసి మన మెదడు పూర్తిగా వికసించేసరికి చాలా సమయం పడుతుంది. అందులోన ఆహారము, నిద్ర ఇటువంటివన్నీ కూడా తీసేస్తే మనం ఈ ప్రపంచంతో మనం పొందే అనుభూతి చాలా తక్కువ. కాబట్టి మన పరిమిత జీవితాలలో తల ఎత్తి ఈ అనంతమైనటువంటి ఆకాశంలో, అంటే అంతం లేనటువంటి ఆకాశం, అనంతం అంటే అంతం లేనటువంటి ఆకాశానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. ఈ అనంత ఆకాశంలో అనంత కోటి నక్షత్రాలు, అనంత కోటి అంటే కోటి కంటే ఎక్కువ, ఎన్నో కోట్ల నక్షత్రాలను మనం పరికించగానే, అంటే తీక్షణంగా చూడగానే మనం ఎంతో ఒక అందమైనటువంటి అనుభూతిని పొందుతాం. అంటే మన మనస్సు ఎంతో హాయిని అనుభవిస్తుంది. అవునా? మీరు ఎప్పుడైనా ఈ వేసవికాలపు ఈ వెన్నెల రాత్రులలో మీరు ఇంటి నుంచి బయటికి వచ్చి మీ స్నేహితులతో వీధులలో ఆడండి. అలా ఆడుతూ ఆకాశం వైపు చూడండి. లేదా మీరు ఒకసారి మీ ఇంటి డాబాపైకి వెళ్ళి రాత్రిపూట ఒకసారి ఆకాశంని చూడండి. ఆ ఆకాశంని చూసేటప్పుడు ఆకాశంలో ఒక నిండు చందమామ చుట్టూ అనేక కోట్ల నక్షత్రాలు మనకి కనిపిస్తాయి. ఆ అనుభూతిని మనం ఇతరులతో చెప్పాలి అంటే చాలా కష్టం. ఆ సౌందర్యం, ఆ అందం, ఆ మనస్సు మనం పొందేటటువంటి ఆ ఆనందంని మన మనస్సు మాత్రమే పొందగలదు. వేరే వాళ్ళకి దానిని వర్ణించి చెప్పలేము. అది 2వ పేర పరిశీలించండి. పచ్చని చెట్టు కానీ పచ్చిక బయలు కానీ చెదురుగా కానవచ్చే బస్తీలో బతుకుతూ గాలికి తలలు కెరటాల్లో లేచి పడుతూ ఉండగా
దిక్చక్రాన్ని అంటుతున్నట్టు కానవచ్చే పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించడం సులభమా అని రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇక్కడ చెట్లు సాధారణంగా పచ్చగానే ఉంటాయి, అవునా? వాటిలో క్లోరోఫిల్ అనేటటువంటి వర్ణద్రవ్యం ఆ చెట్ల ఆకుల్లో ఉండటం వల్ల చెట్లు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పచ్చని చెట్టు కానీ పచ్చిక బయలు కానీ, పచ్చిక బయలు అంటే ఇక్కడ పచ్చని గరిక గడ్డి పూసలతో కూడినటువంటి ఒక విశాలమైనటువంటి మైదానంని పచ్చిక బయలు అని అంటారు. అటువంటి పచ్చిక బయలు కాస్త అల్లంత దూరాన చెదురుగా కనిపించే విధంగా ఉండేటటువంటి ఒక బస్తీలో బతుకుతూ ఉండగా, బస్తీ అంటే ఏమిటి అంటే కొంతమంది ప్రజలు ఒక సమూహముగా ఏర్పడి ఒక చిన్న ప్రదేశంలో బ్రతికే ప్రాంతంని బస్తీ అని అంటారు. అటువంటి బస్తీలో బతుకుతూ ఉండగా అక్కడ కూర్చున్నటువంటి మనుషుల తలలు గాలికి కెరటాల్లా లేచి పడుతూ ఉండగా, అంటే మనుషుల యొక్క ఈ తలలపైన ఉండేటటువంటి తల వెంట్రుకలు కెరటాల వలె లేచి పడుతూ ఉండగా, సాయంత్రపు వేళలో ఈ దిక్చక్రాన్ని అంటుతున్నట్టు, అంటే సూర్యుడిని అంటుకుంటున్నాయా అన్నట్లు కానవచ్చే, అంటే కనిపించే పచ్చని వరిచేలను చూసినప్పుడు మనకి ఒక మంచి అనుభూతి అనేది కలుగుతుంది. మన మనసుకి ఒక మంచి సౌందర్యవంతమైన అనుభూతి కలుగుతుంది. దానిని వర్ణించడం అంత సులభమా అని కవి లేదా రచయిత అంటున్నారు. తర్వాత చూడండి, హృదయాన్ని ఊపే ఏ అనుభూతిని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని సులభంగా వర్ణించలేము అని రచయిత అంటున్నారు. మన హృదయాన్ని ఊపేటటువంటి అనుభూతిని కానీ, లేదా మన జీవితాన్నే కదిలించేటటువంటి ఏ అనుభూతినైనా కూడా అంత సులభంగా వర్ణించలేము అని రచయిత అంటున్నారు. మరి అటువంటి అనుభూతులు మన జీవితంలో మనం జన్మించిన దగ్గర నుంచి పుట్టినంత వరకు ఎన్నో అనుభూతులు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి. ఇటీవలనే, అంటే ఈ మధ్య కాలంలోనే అజంతా ఎల్లోరాలను చూసి వచ్చిన నన్ను ఏమి చూసి వచ్చావని నా మిత్రులు అడిగారు. నా మిత్రులు అడిగినప్పుడు నేను వారికి సులభంగా కానీ సవిస్తరంగా కానీ సమాధానం చెప్పలేకపోవటానికి నేను ఆ దృశ్యాన్ని చూసి రావటం కాక ఆ అనుభూతిలో జీవించి రావటమే కారణమై ఉండాలి అని రచయిత అంటున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మన రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు అజంతా, ఎల్లోరా ఆ సుందరమైనటువంటి ప్రదేశాలను చూసి వచ్చారు. వచ్చిన తర్వాత వారి గ్రామంలో ఉన్నటువంటి తన స్నేహితులు, మిత్రులు నార్ల వెంకటేశ్వరరావు గారిని అడిగారంట, నువ్వు ఎక్కడకు విహారయాత్రకి వెళ్ళినట్టు ఉన్నావోయ్ ఓ మిత్రమా, అక్కడికి వెళ్ళి ఏమేం చూసావు? ఏదో అజంతా ఎల్లోరా వెళ్ళావంట కదా, మరి అక్కడ చూసి వచ్చినటువంటి విషయాలు మాకు కొన్ని చెప్పరాదు
ఎలాగూ మేము మీతో రాలేకపోయాం అని తన మిత్రులు అడిగినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు వారికి సులభంగా వివరించలేకపోయారంట. అంతేకాకుండా సవిస్తరంగా అంటే ప్రతీది కూడా వివరించి చూసినది చూసినట్లు చెప్పలేకపోయారంట. దానికి కారణం ఏమిటంటే ఆ దృశ్యాన్ని ఆయన 2 కళ్ళతో చూడలేదంట. మరి దేనితో చూసి ఉంటారు నార్ల వెంకటేశ్వరరావు అంటే తన 2 కళ్ళతో చూడడమే కాకుండా తన మనస్సుతో కూడా చూసి ఆయన యొక్క మనస్సులో ఆ అనుభూతిని నింపి తన మనస్సుకి తాళం వేసుకుని వచ్చి ఇక్కడ తన విలేజ్లో తన గ్రామంలో దిగారు నార్ల వెంకటేశ్వరరావు గారు. అంటే ఆ అనుభూతిలో జీవించి వచ్చినందువల్ల మనస్సు నిండా అవే ఆలోచనలు అవే నింపుకొని రావటం వల్ల పూర్తిగా అన్నీ చెప్పలేకపోయారంట నార్ల వెంకటేశ్వరరావు గారు. తర్వాత చూడండి, అదిగో జల్గాం, అది ఒక ప్రదేశం. జల్గాం అనేటటువంటి ప్రదేశానికి దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన అజంతా గుహలు ఉన్నాయి. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అందుకొనంతటి మహోన్నత శిఖరాలను అందుకొనగలగడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు. గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ, ఈ 2 కొండల మధ్య వాఘోరా నది, అది ఒక గొప్ప దృశ్యం. రాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. చూడండి, జల్గాం. ఈ జల్గాం అనేటటువంటి ఈ ప్రదేశము మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్రకు వాయువ్య దిశలో మధ్యప్రదేశ్కు దగ్గరలో ఉన్నది. ఈ జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో, 1 మైలు అంటే 1.609 1.609 కిలోమీటర్లు 1 మైలు. 1.609 కిలోమీటర్లు 1 మైలు. అటువంటిది 35 మైళ్ళ దూరాన, అంటే జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన మరియు ఔరంగాబాదుకు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన అజంతా గుహలు ఉన్నాయి. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఈ అజంతా చిత్రకళకు సమీపంలోకి చేరుకోలేకపోయింది. అంటే ఈ భారతదేశంలో ప్రాచీన కాలంలో కూడా చిత్రకళ అనేది ఉంది, ఇప్పుడు కూడా చిత్రకళ అనేది ఈ దేశంలో ఉన్నది. అయితే ఆ ముందు చిత్రకళ, ఇప్పటి చిత్రకళ, ఏ చిత్రకళ కూడా అజంతా చిత్రకళకు దగ్గరికి కూడా కనీసం వెళ్ళలేకపోయింది.
అంటే అంత మహోన్నతమైనటువంటి చిత్రకళ అజంతా గుహలలో మనం చూడవచ్చు. అది ఈ అజంతా చిత్రకళ అనేది మహోన్నత శిఖరాలను అందుకున్నది. అంటే యావత్ ప్రపంచం అంతా కూడా అజంతా చిత్రకళను 1000 నూళ్ళ పొగిడింది, ఎంతో పొగిడింది. ఈ అజంతా గుహలను సమీపిస్తుంటే, అంటే ఆ గుహలను చూసేందుకు అలా ఇంకా ముందుకి వెళ్ళే కొలది 2 వైపులు కూడా, అంటే రహదారికి ఇరువైపులా కూడా పచ్చని కొండ ఉంటుంది. ఈ 2 పచ్చని కొండలు ఉంటాయి. ఆ 2 పచ్చని కొండల మధ్య ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పేరు వాఘోర నది. అది రాళ్లతో నిండినటువంటి గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది అలా ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ అది వస్తూ ఇక్కడ ఈ అజంతా గుహల వైపు వస్తూ ఉంటుంది నది. ఆ నది పాడుకునే పాటలను వింటూ నది అంచుల వెంట మనం కాలినడకన అజంతా గుహలకి చేరాల్సి ఉంటుంది. ఇక్కడ నది పాడుకునే పాటలను వింటూ అంటే మీకు ఏమర్థమయ్యింది అంటే, నది పాటలు పాడదు. అంటే ఆ నదిలోని నీటి ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటే, నది యొక్క నీటి ప్రవాహం అలా ముందుకు ప్రవహిస్తూ ఉంటే, అక్కడ సరస్వతీదేవి వీణని వాయిస్తూ సంగీతం పాడుకుంటుందేమో అన్నట్లు ఆ నదీ ప్రవాహం యొక్క చప్పుడు మనకి వినిపిస్తుంది. అంటే సందర్శకులకి ఆ చప్పుడు అంత మాధుర్యంగా వినిపిస్తుంది. ఏది? ఆ నదీ ప్రవాహం యొక్క చప్పుడు. ఇప్పుడు 37వ పేజీ చూడండి పిల్లలు. మీ పైన నీలాకాశం, మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు, గుహలను చేరే వరకు 2-3 మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచం. ఇక్కడ రచయిత ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైనా అజంతా దర్శనం కోసం వెళ్ళినట్లయితే, అజంతా చిత్రాలను చూసేందుకు మీరు వెళ్ళినట్లయితే, ఆ దర్శనీయ ప్రదేశానికి వెళ్ళే దారిలో మీ పైన నీలం రంగులో ఆకాశం, అలాగే మిమ్మల్ని దారి పొడవునా అలరిస్తూ, అంటే మిమ్మల్ని పలకరించి ఆనందాన్ని పంచేటటువంటి అందమైనటువంటి అడవి పువ్వులు మిమ్ము ఆవరిస్తూ, ఆ పువ్వుల కమ్మనైనటువంటి సువాసనలు, ఇటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. గుహలను చేరే వరకు మీరు 2-3 మెలికలను తిరగాల్సి ఉంటుంది. అయితే మెలిక అంటే అర్థం ఏంటంటే వంపైనటువంటి ప్రదేశం. ఏ మెలికలో అడుగు పడితే
ఆ మెలిక దానికి అదే ఒక ప్రపంచం అని రచయిత మనకి చెబుతున్నారు. తర్వాత పేర చూడండి పిల్లలు. ఇటు కొండ, అటు కొండ, ముందు కొండ, వెనుక కొండ, పైన కొండ, పక్కనే నది, నీలాకాశం, నీలాల నీళ్ళు, పచ్చని చెట్లు, కమ్మని తావులు. అది వేరే ప్రపంచం. అదొక స్వాప్నిక జగత్తు, భూలోక స్వర్గం. ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది. అయితే అజంతా గుహలను సమీపించగానే తుది మొదలు లేని జగత్తులోకే నేను ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే జరుగుతుంది అని ఇక్కడ రచయిత అన్నారు. మరి దీని అర్థమేమిటి ఒకసారి మనం పరిశీలిద్దాం. అదుగో, మీరు గనక అజంతా గుహల సౌందర్యాన్ని వీక్షించేందుకు వెళ్ళినట్లయితే ఆ అజంతా గుహల సమీప రహదారులలో మీరు నడుస్తూ వెళుతూ ఉన్నట్లయితే ఆ మెలికలలో మీరు నడుస్తున్నప్పుడు ఇదిగో కుడివైపున ఇటువైపు చూస్తే కొండే ఉంటుంది, ఎడమవైపున అటువైపు చూసిన కొండే ఉంటుంది, ముందు వైపు చూస్తే ముందు కూడా కొండే ఉంటుంది, వెనక వైపు చూస్తే వెనుక కూడా కొండే ఉంటుంది. పొరపాటున మీరు పైన ఏముంటుంది అని చూస్తే పైన కూడా కొండే ఉంటుంది. ఆ కొండ పక్కన నది. అంతేకాకుండా ఇక నీలాకాశం, నీలాల నీళ్ళు అంటే పైన నీలిరంగు ఆకాశం, క్రింద నీలిరంగు నీళ్ళు. మరి ఈ కొండల నిండా పచ్చని చెట్లు, ఆ చెట్లుతో పాటు పుష్పములు, ఆ పుష్పాలకి ఉండేటటువంటి సువాసనలు. ఆహా, అది వేరే ప్రపంచం అనుకోండి. అది నిజంగా ఒక స్వాప్నిక జగత్తు, అంటే కలల ప్రపంచం. భూలోకంలో వెలసిన ఒక స్వర్గధామంలాగా ఉంటుంది ఆ ప్రదేశం, ఆ రహదారి. ఈ వాక్యానికి అంటే భూలోక స్వర్గం అనేటటువంటి ఈ వాక్యానికి, మరి ఈ సౌందర్యానికి మొదలు ఎక్కడో అంతం ఎక్కడో రచయిత చెప్పలేను అంటున్నారు. అయితే అజంతా గుహలను సమీపించగానే, ఆ రహదారిలో అజంతా గుహలను సమీపించగానే మొదలు అంతం లేనటువంటి జగత్తులోకే నేను ప్రవేశించాను అన్న ఈ భావం, అనుభూతి నా మనస్సులో కలిగింది. ఆ దృశ్యాన్ని ఇప్పుడు నేను తలుచుకుంటున్నా, అదే నా మనస్సుకి అనిపిస్తోంది అని మనతో అంటున్నారు రచయిత. తరువాత పారాగ్రాఫ్ని పరిశీలించండి. మీకు ఇటు ఉండే కొండ, అటు ఉండే కొండ, మిమ్ము మెలికలు తిప్పించే కొండ, ఆ అన్ని కొండలు ఒక్కటే కొండ ఆ విధంగా ఉంటుంది. కొండ చివర మెలికే వాఘోరా నది జన్మస్థానం. నేను కొండపైకెక్కి చూడలేదు, కానీ పైన 7
కొలనులు ఉన్నాయట. పైన 7 కొలనులు ఉన్నాయట. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి అది తపతీ నదిలో కలుస్తుంది అని రచయిత చెప్పారు. ఈ పేరాని ఒకసారి పరిశీలిద్దామా? మనం ఇంతకు ముందు పారాగ్రాఫ్లో చెప్పుకున్నాం కదా, ఇటు కొండ, అటు కొండ, ముందు కొండ, వెనక కొండ, పైన కొండ, ఆ పక్కనే నది అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ విధంగా ఉండేటటువంటి కొండ అవి 4-5 కొండలు కావంట. అదంతా మనం ఏ దారి గుండా నడుస్తున్నామో ఆ దారి గుండా ఉన్నటువంటి ఏకైక ఒకే ఒక్క కొండ ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుందట. అది అన్ని కొండలు ఒక్కటే, కాకపోతే మిమ్మల్ని వెళ్ళేటప్పుడు అనేక మెలికల్ని తిప్పిస్తూ ఉంటుంది. కొండ చివర మెలిక ఏదైతే ఉందో ఆ కొండ చివర మెలికే అక్కడే వాఘోరా నది జన్మిస్తుంది. నేను అంటే ఇక్కడ రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు మనతో చెబుతున్నారు. నేను కొండపైకి ఎక్కి చూడలేదు కానీ, అంటే నార్ల వెంకటేశ్వరరావు గారు కొండపైకి ఎక్కి చూడలేదు కానీ అందరూ అంటూ ఉంటే విన్నారు, తెలిసిన వాళ్ళు చెబితే విన్నారు. ఏమని విన్నారంట? పైన 7 కొలనులు ఉన్నాయి అని విన్నారంట. 7 కొలనులు పైన కొండపైన ఉన్నాయంట. ఆ కొలను నుంచి మరో కొలనుకు జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దానినే మనం ఇంగ్లీష్లో వాటర్ ఫాల్ అని, తెలుగులో జలపాతము అని అంటాము. దూకిన తరువాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి ఇది తపతీ నదిలో ప్రధాన తపతీ నదిలో ఈ వాఘోరా నది కలుస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమయ్యింది? వాఘోరా నది అనేది తపతీ నదికి ఉపనది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే పిల్లలు, ఈ వీడియోలో మనం అజంతా గుహలకు చేరుకునేందుకు ఉండేటటువంటి అజంతా గుహల రహదారి ప్రదేశం గురించి, ఆ వాతావరణం గురించి, చుట్టుపక్కల విశేషాల గురించి, కొండల గురించి, నది గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా అజంతా గుహలలోకి మనం ప్రవేశించలేదు. అజంతా గుహలకు ఇంకా ముందు భాగంలోనే మనం ఉన్నాము. మరి తరువాతి వీడియోలో మనం అజంతా గుహలలోకి ప్రవేశించి ఆ అజంతా గుహల యొక్క సౌందర్యంని, అజంతా గుహల యొక్క అందాన్ని, వాటి యొక్క ప్రాముఖ్యత, మరి చారిత్రక విషయాలు, అనేకమైనటువంటి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటాను పిల్లలు. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని మీ స్నేహితులకు, మీకు తెలిసినటువంటి మీ తరగతి గదిలోని మీ క్లాస్మేట్లకు ఈ లింక్ని షేర్ చేయండి. సరే, మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకి మరో వీడియోతో వస్తాను. బాయ్.